ప్రపంచం మారుతుంది కానీ ఆ మార్పుల వెనుక నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్ణయించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఆర్థిక మార్పులు, భద్రతా సమీకరణాలు. మన WCT తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ప్రతిస్పందనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆయిల్ సరఫరా మార్గాలు ప్రమాదంలోనా? ఈ పూర్తి విశ్లేషణలో తెలుసుకుందాం. ఇరాన్ దాడుల పరిస్థితి ఏమిటి? ఇరాన్ ప్రత్యక్షంగా మరియు ప్రాక్సీ గ్రూపుల ద్వారా డ్రోన్ మరియు మిసైల్ దాడులను పెంచింది. ప్రధానంగా లక్ష్యాలు: ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై, రెడ్ సీ మరియు గాల్ఫ్ ప్రాంత నౌకాశ్రయాలు, అమెరికా బేస్లకు సమీప ప్రాంతాలు. గమనిక: అధికార సంఖ్యలు తరచుగా మారుతుంటాయి. ఇరు పక్షాల పూర్తి వివరాలు బయట పెట్టడం అరుదు. ఇరాన్ పై దాడులు ఎవరి నుంచి? ఇజ్రాయెల్ సర్జికల్ ఎయిర్ స్ట్రైక్, అమెరికా డ్రోన్ మరియు ఎయిర్ ప్రిసిషన్ టార్గెట్ ఆపరేషన్స్, కొందరు గాల్ఫ్ మిత్ర దేశాలు ఇంటెలిజెన్స్ సహాయం. ఇది ఒంటరి దేశం యుద్ధం కాదు, వ్యూహాత్మక ఐక్య కార్యాచరణ. స్ట్రాటజిక్ కోయలిషన్ సిగ్నలింగ్ కనిపిస్తుంది. ఆయిల్ రూట్స్ సప్లై ప్రమాదంలోన? ప్రధాన మార్గాలు: 1. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ ఆయిల్లో అప్రాక్సిమేట్లీ 20% ఇక్కడి నుంచి. 2. బాబ్ ఎల్ మండెబ్ అంటే ఎర్ర సముద్రం. 3. సూయజ్ కెనాల్. ఈ మార్గంలో ట్యాంకర్లపై డ్రోన్ హెచ్చరికలు. కానీ షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఆయిల్ ఆగితే ఎవరికి ఎక్కువ ప్రభావం? యూరప్ ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆధారపడుతుంది. భారత్ 80% పైగా ఆయిల్ దిగుమతి. చైనా పెద్ద దిగుమతి దేశం. షార్ట్ టెర్మ్ ధరలు పెరుగుతాయి. లాంగ్ టెర్మ్ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల అన్వేషణ. రష్యా ఇరాన్కు సహాయం చేస్తుందా? ఆయుధ సాంకేతిక సహకారం ఇప్పటికే ఉంది. డ్రోన్ టెక్నాలజీ సరఫరా మార్పిడి వార్తలు. కానీ రష్యా ప్రత్యక్ష యుద్ధంలో దిగే అవకాశం తక్కువ. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే ఒత్తిడి పెంచుతుంది. అమెరికా సైనిక ఉనికి. యుఏఈ మరియు ఇతర బేస్లు. ప్రధాన అమెరికా స్థావరాలు: యుఏఈ ఆల్ దాఫ్రా ఎయిర్ బేస్, ఖతార్ ఆల్ ఉడీద్ ఎయిర్ బేస్, బహ్రెయిన్ యుఎస్ 5వ ఫ్లీట్, కువైట్ మరియు జోర్డాన్ వ్యూహాత్మక సైనిక కేంద్రాలు. అమెరికా సైనికులు ఇప్పటికే హై అలర్ట్లో ఉన్నారు. సంఖ్య పెంపు సాధారణ రొటేషన్ ప్రక్రియలో భాగం కావచ్చు. ఆయిల్ ట్యాంకర్లపై దాడులు. రెడ్ సీ మరియు గాల్ఫ్ ప్రాంతంలో డ్రోన్ బెదిరింపులు. కొన్ని వాణిజ్య నౌకలకు తేలికపాటి నష్టం. పెద్ద మాస్ క్యాజువాలిటీస్ లేవు అధికార ధృవీకరణ ప్రకారం. ట్రంప్ స్పందన. అమెరికా ప్రయోజనాలపై దాడి జరిగితే కఠిన ప్రతిస్పందన. ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు సంకేతం. ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షల సూచనలు. చైనా నిశ్శబ్దంగా పరిశీలిస్తుంది. ఆయిల్ దిగుమతుల భద్రతపై దృష్టి. డిప్లొమాటిక్ మధ్యవర్తిత్వ అవకాశాలు. స్టాక్ మార్కెట్లు ఎందుకు పడిపోతాయి? సేఫ్ హావెన్ డిమాండ్. డాలర్ మార్పిడి ఒత్తిడి. యుద్ధ అనిశ్చితి. సంక్షోభ సమయంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుతారు. ముందున్న పరిణామాలు. పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధం. తక్కువ అవకాశం కానీ ప్రమాదం ఉంది. ప్రాక్సీ యుద్ధాలు కొనసాగవచ్చు. ఆయిల్ ధరలు స్థిరపడటానికి డిప్లొమాసీ కీలకం. కంక్లూజన్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆర్థికంగా ప్రభావితం చేస్తున్నాయి. కానీ ఇది పూర్తిస్థాయి ప్రపంచ యుద్ధానికి సూచనలు ప్రస్తుతం కనిపించడం లేదు. వ్యూహాత్మక ఒత్తిడి, ఆర్థిక యుద్ధం, ఆయిల్ రాజకీయాలు ఇవే ప్రధాన ఆయుధాలు. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ChatGPT సమాచారం. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు.
వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన డబ్ల్యూసిటీ ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.